వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మోకాల నొప్పులు. సో ఏదైనా ఒక కాలికి అంటే మోకాలికి దెబ్బ తగిలినప్పుడు వచ్చే పెయిన్ వేరు, అదేవిధంగా మనం నార్మల్ రొటీన్ లైఫ్లో వెళ్తున్నప్పుడు వచ్చే పెయిన్ వేరు. సో ఈ మోకాల నొప్పులు అనేది కేవలం గుజ్జు అరిగితే మాత్రమే వస్తాయా, లేదంటే ఎక్కడ ఏమైనా డ్యామేజ్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి? ఇప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్ అనుకోండి. ఇది నీ జాయింట్, మీ మోకాలు. ఇది ఈ భాగం మీ మోకాలు. ఇప్పుడు అన్నీ మంచిగా నడుస్తున్నాయి, నొప్పి గిప్పి ఏం లేదు. మీకు ప్రాబ్లం లేదు. ఎందుకు లేదు ప్రాబ్లం? మీరు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, ఓకే, డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, వెయిట్ ఏమో సరిగా మెయింటైన్ చేస్తారు, చక్కగా వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇవన్నీ చేస్తే మీకు దీంట్లో నొప్పి రాదు. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీరు జర లేజీ అయిపోతారు, జర డబ్బులు సంపాదించుకుంటారు మంచిగా, చాలా కష్టాలతోటి మీరు పైకి వచ్చిండ్రు. 30 ఏండ్లు వరకు చాలా కష్టం ఉండి మీకు లైఫ్లో, 30 నుంచి 40 వరకు లక్షపతి నుంచి కోటీశ్వరుడు అయిపోయినరు మీరు. ఇప్పుడు పెద్ద బండి, పెద్ద ఇల్లు, 10 పనిచేసే వాళ్ళు, హెల్పర్లు. ఏమవుతుంది? మీకు దూకోవడానికి కూడా ఒక మనిషి పెట్టుకుంటారు మీరు. అప్పుడు ఏమైపోతుంది? ఫిజికల్ యాక్టివిటీ పోయింది లైఫ్లోకి వెళ్ళి. డైలీ మందు, పార్టీలు, నాన్ వెజ్ తినుడు, ఇవన్నీ అయ్యేసరికి ఏమైపోతుంది? ఇంకా బాడీలో లైఫ్ స్టైల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఓకే, అయితే అప్పుడు వచ్చేది ఆస్టియోఆర్థరైటిస్. వెయిట్ కూడా పెరిగిపోయింది మీది. వెయిట్ కూడా పెరిగిపోయింది మీది. వెయిట్ పెరుగుడు వల్ల మోకాల మీద పడే భారం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత భారం పడాలి అంత పడాలి భయ్. ఎక్కువ పడితే ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. అవునా కదా? సో అట్లా భారం పెరుగుడు వల్ల మీకు వచ్చేసేది ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్. కానీ ఏమవుతుంది ఒక్కొక్కసారి అంటే, ఇప్పుడు ఇది అయితే స్లోగా డెవలప్ అవుతుంది. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి కూడా ఒక ఆర్థరైటిస్ ఉంటుంది. ఇదే కాదు, సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాసిస్ విన్నారు కదా పదం? సోరియాసిస్ చర్మం మీద అవుతుంది, ఇట్లా గోక్కుంటూనే ఉంటారు వాళ్ళు. అది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అట్లాంటిది సోరియాసిస్ బొక్కల మీద వచ్చింది అనుకోండి, చర్మం మీద వస్తుంది, మీరు గోక్కుంటారు, జర ఆరాం అనిపిస్తుంది మీకు. బొక్క మీద వస్తే ఎట్లా గోక్కుంటారు? అప్పుడు ఏమవుతుంది? సోరియాటిక్ ఆర్థరైటిస్ అవుతుంది. అట్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. అయితే వీల్ చైర్ మీద కూర్చునే పరిస్థితి అయిపోతుంది. ఒక పేషెంట్ మన దగ్గర 5.5 ఏండ్లు 5.5 years మందులు వాడిరు. అంటే బిహెచ్ఎంఎస్ కోర్స్ చేయడానికి నాకు 5.5 years పడుతుంది. అన్ని రోజులు మన దగ్గర వాడిర్రు. మొత్తం నార్మల్ వచ్చినప్పుడు కండిషన్ ఎట్లా ఉండే అంటే, డిఫార్మిటీలు కూడా ఉండే పేషెంట్ మన దగ్గర. ఆల్మోస్ట్ మన హిమాచల్ ప్రదేశం ఉంటది కదా, అక్కడ నుంచి వచ్చిండ్రు. హిమాచల ప్రదేశం నుంచి వచ్చిండ్రు. ఆడికెళ్ళి వచ్చినప్పుడు మొత్తం డిఫార్మిటీస్ ఉండే, అంటే చేతులు కాళ్ళు అన్ని డిఫార్మిటీలు అవుతాయి. ఎందుకంటే మోకాల నొప్పి కూడా ఫుల్ ఉంది, ఎల్బోలో కూడా నొప్పి ఉంది. మోకాల నొప్పి అయితే అసలు భరించలేము, అంటే మనిషి నిల్చొని వాకింగ్ చేయలేడు, అంత నొప్పి ఉంటుంది పేషెంట్. ఆ పేషెంట్కి దేవుని దయాతోటి మనం తగ్గించినాం. మీకు ఇట్లా అనిపిస్తుంది, ఎంత బాధపడుతుంది పేషెంట్. అంటుంది వాళ్ళ ఆయనకు నన్ను చంపేసేయండి అనేసి. నాకు ఎట్లా అనిపించింది అంటే, భీష్ముడు ఉంటాడు కదా, ఇప్పుడు మీకు అందరికీ మహాభారతం తెలుసు. భీష్ముడు ఆయనకు ఒక వరదానం ఉండే, ఇచ్చా మృత్యు, అంటే నేను ఎప్పుడు సావాలనుకుంటే నేను అప్పుడే సస్తా, అది ఉండే ఆయన. చిరంజీవిలో ఒకడు భీష్ముడు అని మనం అనుకోవచ్చు. ఆయన చనిపోయిండు, త్యాగం చేసిండు ఆయన శరీరం. కానీ ఏంది, ఇప్పుడు ఏ మనిషి కన్నా ఏది ఎక్కువ ముఖ్యం ఉంటుంది? ప్రాణం. అంటే మనం నడుస్తేనే మనకు ఏమైనా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఈ నొప్పుల వల్ల, మోకాల నొప్పుల వల్ల మనిషి నడవలేకపోతుండు. ఇంకా భీష్ముడికి అందరికన్నా ఎక్కువ ఎవరిష్టం? అర్జునుడు ఇష్టం. ఇప్పుడు మోకాలు ఉన్నాయి కదా, ఎట్లా అంటే
మన బాడీనే ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో ఎంత ముఖ్యం మనకు, అది దీన్ని రాంగ్గా అర్థం చేసుకుంటుంది. ఓకే ఓకే. పోయి దీన్ని సంపుడు స్టార్ట్ చేస్తారు. సొంత సెల్స్నే. అర్జునుడు భీష్ముడికి బాణం వేసిండు భీష్ముడికి. ఇంకోటి మీరు చూడండి, ఇప్పుడు ఇవి డ్యామేజ్ అయినాక కూడా మనం బతికి ఉన్నాం. ఈ పేషెంట్ కూడా అట్లనే ఉండే, అయితే మనం బతికి ఉన్నాం. అండ్ ఏమైంది, భీష్ముడు కూడా బెడ్ ఆఫ్ ఆరోస్ మీదనే ఉండే, మొత్తం కురుక్షేత్రం యుద్ధం ఖతమైనప్పుడు వరకు ఆయన అట్లనే ఉండే. ఓకే ఓకే. అంటే ఆ ఆగోని ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఈ పేషెంట్ కూడా అరే నేను చచ్చిపోవాలి అనుకుంటే కూడా చచ్చిపోలేడు, మోకాలు నొప్పులు అంతా బాధ పెడతాయి. అయితే భీష్ముడికి కూడా అట్లా ఉండే అన్నమాట. మొత్తం ఏమైతుంది, చూడాలని ఉంది, చచ్చిపోవాలని కూడా ఉంది ఆ నొప్పితోటి. మోకాల నొప్పి ఏదన్నా ఉండనివ్వండి, చాలా బాధ పెడుతుందంటే మనకు పోవాలనిపిస్తుంది, కానీ మనం హోప్ వదులుకోవద్దు. హోప్ వదులుకోవద్దు. హోమియోపతి మందులు వాడితే దేవుని దయతోటి మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, ఏదున్నా దేవుని దయతోటి మంచిగా అవుతుంది. మళ్ళీ ఇంకోటి మీకు చెప్తాను, మనం కొన్ని హోమ్ రెమెడీలు కూడా వాడాలి. ఇప్పుడు దాంట్లో ఒక హోమ్ రెమెడీ, ఈ హోమ్ రెమెడీ మొత్తం మీకు మంచిగా చేస్తుంది అని నేను చెప్పట్లేదు, కానీ ఉన్న పరిస్థితి కన్నా కొంచెం మంచి పరిస్థితికి తీసుకొస్తుంది, కొంచెం మీకు ఆరాం అనిపిస్తుంది. ఏం చేయాలంటే పుదీనా ఓకే ఇంత తీసుకోవాలి, దాన్ని దంచుకోండి బాగా. పుదీనా ఆకు తీసుకోండి, దంచుకోండి. మీరు చూడండి ఈ పెయిన్ రిలీఫ్ బామ్లు అన్ని, జెండు బాము, ఆ బాము, టైగర్ బాము, లయన్ బామ్ అన్ని ఉంటాయి కదా, దాంట్లో మెంతాలు ఉంటుంది. ఈ మెంతాలు ఎడికెళ్ళి వస్తుంది, పుదీనాకి వెళ్ళి వస్తుంది, పుదీనా దాంట్లోకి వెళ్ళి వస్తుంది. ఇది మీరు దంచుకోండి, దంచుకొని కొంచెం అది మంచిగా ఒక బట్టలో వేసి ఇట్లా టైట్ చేస్తే మొత్తం దాని జ్యూస్ పడుతుంది. అది ఒక గిలాస్లో జమ చేసుకోండి. కొంచెం జమ చేసుకున్నాక దీంట్లో 2 లవంగాలు, 2 ఇలైచి, ఓకే యాలుకలు, ఇవి దంచుకొని దీంట్లో కలుపుకోండి. ఓకే. మొత్తం వాటర్ నింపి దీన్ని బాయిల్ చేయండి, కషాయం లాగా తయారైపోతుంది. ఓకే. ఇది ఫిల్టర్ చేసి మీరు తీసుకోండి, మీకు జర్ర రిలీఫ్ ఉంటుంది. ఈ దీంతో పూర్తిగా తగ్గిపోతాయని కాదు, పూర్తిగా తగ్గిపోతుంది అని నేను అస్సలు అంటలేను. రిలీఫ్ కోసం మాత్రము ఇది, అండ్ జర రిలాక్స్ ఉంటుంది బాడీ. సో ఈ మజిల్స్ కూడా టైట్ అయిపోతాయి ఎన్నోసార్లు, లిగమెంట్లు టైట్ అయిపోతాయి, మీకు లిగమెంట్లలో కూడా ప్రాబ్లం అవుతుంది, మజిల్స్ లో అవుతుంది, కార్టిలేజ్ గుజ్జులో పరేషానీ అవుతుంది. అయితే జర రిలాక్స్ అనిపిస్తుంది మీకు. కొందరికి నిద్ర కూడా రాదు చూడండి ఈ మోకాలు నొప్పి వల్ల, అవును సార్, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే మోకాలు నొప్పులు వచ్చాయి కదా అని చెప్పేసి ఏదో బాధపడిపోవడమో భయపడిపోవడమో అనేది కాకుండా, అసలు ముందు ఏంటి దేనివల్ల వచ్చాయని చెప్పేసి దాన్ని ఒకసారి డయాగ్నోస్ చేసి హోమియోపతి మందులు వాడారంటే ఖచ్చితంగా దీనికి మంచి పరిష్కారం ఉంది అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.